శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారి బ్రహ్మచారిణిగా లేదా గాయత్రి మాత అంటే పార్వతీదేవి పరమేశ్వరుడు గురించి బ్రహ్మచారిణి అయింది. ఎలా బ్రహ్మచారిణి అయింది అంటే పరమశివుని గురించి తపస్సు చేసింది. పరమేశ్వరుడు లేనప్పుడు బ్రహ్మచారిణే కదా! మగవారిని అయితే బ్రహ్మచారి, ఆడవాళ్ళనైతే బ్రహ్మచారిణి అంటారు. బ్రహ్మచారిణి అయ్యి పరమేశ్వరుని గురించి ఘోరమైన తపస్సు చేసింది. కమండలం ఒక చేత, దండపానం ఒక చేత, కమలం ఒక చేత పట్టుకొని రుద్రాక్షమాలలతో విభూది ధరించి తపస్సు చేసింది. ఆవిడ బ్రహ్మచారిణి. అలంకరణలో వచ్చేటప్పుడు గాయత్రి మాత అమ్మవారిని ప్రసాదంగా పులిహోరను పెట్టవచ్చు. ఆవపిండిని కలిపినటువంటి పులిహోరను మనము ప్రసాదంగా పెట్టవచ్చు. అలాగే ఆవరణతో దీపం పెడితే కూడా సర్వ శత్రు బాధల నుంచి తగ్గుతాయి. అలాగే దుష్టగ్రహ పీడల నుంచి తగ్గుతాయి. మరి అలాంటి ఆవపిండిని పులిహోర కలిపి ప్రసాదంగా పెట్టాలి. ఈరోజు ఆకుపచ్చ బ్లౌజ్, ఆకుపచ్చని గాజులు అమ్మవారికి సమర్పించి తాంబూలాన్ని కూడా సమర్పించాలి. ఒక ముత్తైదును గాయత్రి స్వరూపంగా భావించి వారికి ఆ తాంబూలం వాయినంగా ఇవ్వవచ్చు. చాలా మంది చాలా మంది గాయత్రి ఉపాసన చేయలేని వారు ఉంటారు. గాయత్రి ఉపాసన వలన బుద్ధి పెరుగుతుంది, తేజస్సు పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. గాయత్రి స్వరూపంగా భావించి అష్టోత్తరం నామాలు పూజ చేసి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెట్టి అమ్మవారిని హారతి ఇచ్చి ఇలా చేసుకోవాలి. నవరాత్రులు అమ్మవారి మూలం ఒక్కటే అయినా అనేక రూపాల్లో పూజించుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. శైలపుత్రిగా, బాల త్రిపుర సుందరిగా, రాజరాజేశ్వరిగా, మహిషాసుర మర్దినిగా, దుర్గగా ఎన్నో రకాలుగా పూజించుకుంటాం. ఆ దేవత రూపంగా ఫలితాలు మనకు దక్కుతాయి. అనేక సమస్యలు ఉంటాయి జీవితంలో. శత్రుధన బాధలన్నీ, వ్యాపార బాధలన్నీ ఉంటాయి. అందుకని ఏ రోజు ఏ దేవతను పూజిస్తామో ఆ దేవత యొక్క తేజస్సు మనకు కలిగి మన బాధలను తీరుతూ ఉంటాయి. నవరాత్రుల్లో చాలా గొప్ప విశేషము 9 రోజులు ముత్తైదుల స్వరూపంగా భావించి అమ్మవారిగా భావించి ముత్తైదులకు వాయినంగా ఇస్తూ అమ్మవారిగా భావించాలి. అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందని భావిస్తూ అందరికీ ధన్యవాదాలు. ఈ ఛానల్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.